పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? ఇది నిన్న పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో ఒక చర్చ లేవనెత్తారు. ఏంటయ్యా అంటే మొదటి 10 ఓవర్లలో బాధ వదిలిపెట్టారు, ఆ తర్వాత 10 ఓవర్లలో నానా కష్టాలు పడ్డారు. 90 దాకా కొట్టేసినటువంటి వాళ్ళు ఆ మాత్రం చేయలేరా? 10 ఓవర్లో 90 చేసిన వాళ్ళు మిగతా 10 ఓవర్లలో చేయలేకపోవడం ఏంటి అన్నటువంటి. ఎప్పుడూ కూడా ఇక్కడ కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మొదట ఆడేటటువంటి సందర్భంలో కొంత ఈజీ యాక్సెస్ ఉంటుంది, దూకుడు ఉంటుంది. ఆ తర్వాత ఆట పెరిగే కొద్దీ బౌలర్కి పట్టు పెరుగుతుంది. బ్యాట్స్మెన్ కనుక బౌలర్లను ఎవరిని లెక్క చెయ్యలేనటువంటి స్థాయిలో ఉంటే ఓకే, ఆ స్థాయి బ్యాట్స్మెన్ పాకిస్తాన్లో ఇప్పుడు ఎవరున్నారు? వికెట్లు 1 by 1 పడిపోతూ ఉంటే డిఫెన్స్ ఆడటం బిగించేస్తారు ఆటోమేటిక్. ఎందుకని? వరుసపెట్టి ఇప్పుడు మొన్నటిసారికి మళ్ళీ బంతులు మిగిలి ఉండగానే పోతే ఏమవుతుంది? పరువు పోతుంది. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు వాళ్ళు దెబ్బ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి, స్టార్టింగ్ అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ ఏది తుపాకుల్లాగా పైకి చూపించడం, ఈ బిల్డప్పులతో కడుపు రగిలిపోయి బాది వదిలిపెట్టేశారు. 10 ఓవర్ల దగ్గరికే సెంచరీ దాటేసుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. అలాంటి సిచ్యుయేషన్ చివరిలో, అందుకని కొంత ఇబ్బంది అయినా సరే శుభ్మన్ గిల్, అభిషేక్ మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు తిలక్ వర్మ మళ్ళీ బాధ వదిలిపెట్టేశాడు. కాబట్టి సెట్ అయిపోయింది. 6 బంతులు 7 బంతులు ఉండగానే కొట్టేయగలిగాం. అంటే ఇక్కడ ఫిక్సింగ్ అనేటటువంటిది మనం అనుకున్నట్టు ఆడట్లేదు, బాగా ఉత్కంఠ పెంచాలి, ఆ ఉత్కంఠ పెంచేటప్పుడు జరగట్లేదు అనుకుంటే తప్పు.